వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్లో తాను కౌంటింగ్ అధికారుల తీరు వల్లే ఓడిపోయానంటూ, తాను చనిపోయిన తర్వాత అయినా తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో కలకలం. రాజాం ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్ కీలక మీడియా సమావేశం. దేశంలో రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అపహాస్యంగా రూపొందించిన రాష్ట్ర బడ్జెట్. వైసీపీ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్లో తాను కౌంటింగ్ అధికారుల తీరు వల్లే ఓడిపోయానంటూ, తాను చనిపోయిన తర్వాత అయినా తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. 54వ డివిజన్ నుంచి ఓటమి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి మాదాసు పద్మ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ, కౌంటింగ్ అధికారులు తనకు అన్యాయం చేయడం వల్ల ఓటమి చెందానని, తనకొచ్చిన ఓట్ల కట్టను మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసిన రిటర్నింగ్ అధికారి తాను ఏమీ చేయలేనని బదిలిచ్చారని, అధికారులకు మద్దతుగా సంతకం పెట్టాలని, తనపై ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ సిపిఐ నాయకులపై, తన ఓటమికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను బీసీ మహిళను కాబట్టి తనపై వివక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు తాను మనస్తాపంతో చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రీకౌంటింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తానని, తనకు న్యాయం. మాకు 360 ఓట్లు పోలైతే 318గా చూపించారు. అవతల పార్టీ అభ్యర్థికి 263, సింహం గుర్తు అభ్యర్థికి 66, నోటాకి 9 ఓట్లు, ఇన్వాలిడ్ చెల్లనోటు 5, 283 నా ప్రత్యర్థికి 87 ఓట్లు పడితే వాళ్ళకి 339గా కౌంట్ పెంచి ఆ లెక్కింపుని ముగించారు. దయచేసి రీకౌంట్కి పెట్టండి. నేను గెలిచే అవకాశాలు నాకు ఉన్నాయి. అక్కడ నేను రీకౌంట్కి పెట్టకపోతే కోర్టు దాకా కూడా పోదలుచుకున్నాను. నాకు అన్యాయం జరగకుండా చూడండి అని కోరుతున్నాను. విజయనగరం జిల్లా రాజాంలో ఇండియా మెడికల్ అసోసియేషన్ వైద్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు వైద్య సేవలకు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై, ఆసుపత్రులపై దాడులను ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తవరాలో నిరసన ర్యాలీ చేపడతామని, స్వచ్ఛంద సంస్థలు విరివిరిగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడే వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన నూతన వైద్యుల సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మేము ఐఎంఏ బాడీ తరఫున మీకు డెసిషన్స్ అయితే తీసుకున్నాము. అవి పేషెంట్ వచ్చారంటే నేను లంచ్ మధ్యలో వదిలేసి ఇంకా రావడం జరిగింది. వచ్చిన టైం అంటే నేను వచ్చిన టైం హాస్పిటల్ టైంకి పేషెంట్ ఇంకా రీచ్ అవ్వదు. మధ్యలో చనిపోతే ఎవరిది బాధ్యత? మాదా, సమాజంగా. సో ఇందులో ప్రెస్ వాళ్ళు చాలా యాక్టివ్గా. రాజాంలో ఒక హాస్పిటల్లో ఒక 13 సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అలాగే దాంతో మాకేమీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా, ట్రీట్మెంట్ సరిగ్గా చేసి రిస్క్ చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గారి మీద, హాస్పిటల్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు. సో దీనిని నిరసనగా తెలియజేస్తూ మేము సోమ, మంగళ, బుధవారాలు 3 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నాము. మునగాల మండలం అంటేనే ఒక చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి మండలమని, ముఖ్యంగా జగన్నాథపురం గ్రామంలో అనేక మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది అసువులు బాసారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే అన్నారు. శనివారం మునగాల మండలం జగన్నాథపురం గ్రామంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ బుర్రి శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ఆసువులు బాసారని, భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం వెట్టి చాకరికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో జగన్నాథపురం గ్రామం నుండి అనేక మంది పాత్ర పోషించారని ఆయన అన్నారు. ప్రజలు ఓటు వేసి అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి కూడా మహిళలకు ఇవ్వలేదని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా జగన్నాథపురంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ మురగాల మండలంలో ఈ సభ జరిగింది. దీనికి పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఆనాడు భూమి ముక్తి విముక్తి కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అమరులను స్మరిస్తూ నేడు ప్రజల్ని దోపిడీ పీడనకు గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాటం నిర్వహించారు. ఇలా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ప్రజల కోసం, రైతాంగం కోసం, కార్మికుల కోసం కాకుండా వాళ్ళ ఓట్ల రాజకీయాలు ఇక్కడ తెలంగాణలో వేరే పార్టీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పరిరక్షిస్తానని చెప్పి ఇవాళ సంక్షేమ రంగాన్ని సమాజ్ చేసే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నేలవిడిచి సాము చేసిన చందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కూటమి ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తుందని ఆక్షేపించారు. మొత్తం 3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం 75,868 కోట్ల ద్రవ్యంలోనూ 22,000 కోట్ల రెవెన్యూలు చూపడం ఆర్థిక అసమతుల్యకు నిదర్శనమని అన్నారు. స్థానిక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల రూపంలో అందాల్సిన ఆదాయం, వాస్తవిక ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పక్కన పెట్టి ఊహాజనిత అంచనాలతో బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధిని కేవలం మీరు 500 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ మీరు ఎన్నికల్లో చెప్పినటువంటిది ఎంతండి? ధరల స్థిరీకరణ నిధి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకి 7,800 కోట్లు గత ప్రభుత్వ హయాంలో కేటాయిస్తే పాఠశాలల అభివృద్ధికి బడ్జెట్లో తూతూ మంత్రం కేవలం 1,500 కోట్లు మాత్రమే మీరు ప్రవేశపెట్టారు. అవునా కాదా? చెప్పండి. హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు, మీరే కదా విద్యాశాఖ మంత్రులు. చెప్పండి. నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వము బడ్జెట్ పైన ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మోసం చేసిన అంశాల మీద ఒకసారి డిస్కస్ చేద్దాం ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మా యువనేత తమ్మినేని చిరంజీవి నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ని ఇది ఒక నకిలీ బడ్జెట్. ఇప్పుడు నకిలీ బడ్జెట్ అంటే మనకి ఏదో వారాలుగా నకిలీ బడ్జెట్ చెప్తే అవ్వదు. దాన్ని విత్ గణాంకాలతో సహా చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా మీపై కూడా ఉంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్లో తాను కౌంటింగ్ అధికారుల తీరు వల్లే ఓడిపోయానంటూ, తాను చనిపోయిన తర్వాత అయినా తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో కలకలం. రాజాం ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్ కీలక మీడియా సమావేశం. దేశంలో, రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అపహాస్యంగా రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ వైసీపీ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్.